వీటికి ఒక నేపథ్యం ఉంది. బహుశా ఒక భవిష్యత్ సంకేతాలు కూడా ఇవి అయి ఉండాలి. సార్ కంటిన్యూ. సుప్రీం ఓకే. కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్, సిజేఐ సూర్యకాంత్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఆ కేసు కొనసాగుతుంది. సహజంగా అది వరకు కూడా ఉన్నారు ఆయన సరదు విచారించిన దాంట్లో. అది ఇప్పుడు ఆయన నాయకత్వంలో అది నిన్న ఆయన ముఖ్యమైన ప్రకటన చేశారు, వ్యాఖ్య చేశారు. మాకైతే ఈ సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేదాన్ని ఆపే అవకాశం లేదు, ఎన్నికల సంఘానికి అది చేసే హక్కు పూర్తిగా ఉంది. సో నెంబర్ 1 సర్ అనేదానికి బిగ్ టిక్. నెంబర్ 2 ఇంకా మీకు ఏమన్నా రాష్ట్రాలకు అసంతృప్తులు, అభ్యంతరాలు, ఇబ్బందులు ఉంటే వాటిని విచారించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము వింటాం అంతవరకు చెప్పారు. ఇంకో 2-3 ముఖ్యమైన విషయాలు అక్కడ చెప్పింది. తమిళనాడు, కేరళ, బెంగాల్ ఇప్పుడు అక్కడ పిటిషన్లు వేశారు. అది కాకుండా రాజకీయంగా కూడా టీవీకే, సిపిఎం వీళ్ళందరూ కూడా, కాంగ్రెస్ వీళ్ళు కూడా వేశారు పిటిషన్లు. వాళ్ళు ఏమంటారంటే డిసెంబర్ నెక్స్ట్ హియరింగ్ డిసెంబర్ 9ని చేస్తామని సిజేఐ బెంచ్ చెప్పింది. అసలు డిసెంబర్ 6నే ఈ ఓటర్ల సవరించిన జాబితా విడుదల చేస్తున్నారు, మీరు డిసెంబర్ 9న ఈ కేసు వింటే ఉపయోగం ఏముంది అని వీళ్ళు చెప్పినప్పుడు, అలా కావాలంటే తేదీలు మారుస్తాము, తుది జాబితా ప్రకటించే తేదీ కావాలంటే ఇంకొంచెం పొడిగించమని మేము ఎన్నికల సంఘానికి చెప్తాము, కానీ అసలు జరగకుండా చేయడం అనేది కుదరకపోవచ్చు అనే ఒక హింట్. అంటే మొత్తం మీద మొగ్గు సుప్రీంకోర్టు దాన్ని కొనసాగించనివ్వండి, దానికి అధికారం ఉందని. ఈ లోపల ఎన్నికల సంఘం కూడా తీవ్ర స్థాయిలో ఒక అఫిడవిట్ సమర్పించింది. రాజకీయ దురుద్దేశంతోనే మమ్మల్ని ఎదుర్కొంటున్నారు, ఇక్కడ ఎవరికి ఏం అభ్యంతరాలు, మేము ఎవరి ఓట్లు తొలగించినట్టు మాకేం ఫిర్యాదులు రాలేదు అని వాళ్ళు చెప్పారు. అంటే సర్ మీద ఇప్పుడు పోరాటం వీధుల్లోనే కాకుండా న్యాయస్థానంలో కూడా చాలా తీవ్ర రూపంలోకి ఈ పోరాటం వచ్చినట్టుగా కనిపిస్తుంది. బెంగాల్లో చాలామంది బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు చనిపోవటం, అనేక మంది ఆసుపత్రుల్లో చేరటం, ఇవన్నీ అయిన తర్వాత ఆ అంశం కూడా న్యాయస్థానాల ముందుకు వస్తుంది. మరి చివరికి ఏం చెప్తారు, కొంచెం గడువు పొడిగిస్తారా? బట్ ఆన్ ది హోల్ చూస్తే మటుకు సర్ కంటిన్యూ అయ్యే అవకాశాలు, ఇంకా కొంచెం పదును ఎక్కే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు కొత్త న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి చాలా విషయాల్లో, ఉదాహరణకు దేశంలో తీవ్రమైన చర్చనీయాంశంగా వివాదంగా మారినటువంటి కొలీజియం కొనసాగాల వద్దా, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జాక్ నియామకాన్ని గురించి మళ్ళీ పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మేము సిద్ధంగా ఉన్నామని. కాబట్టి కొన్ని తీవ్రమైన మార్పులు, ధోరణిలో వచ్చే అవకాశం మటుకు న్యాయ వ్యవస్థలో ఇంకో మాట చెప్పారు, చాలా పెద్దది ఇది. ఒక్కొక్క కోర్టు ఒక విధంగా తీర్పిస్తుంది, ఒక్కో హైకోర్టు ఒక విధంగా, ఒక్కో సుప్రీంకోర్టు ఒక బెంచ్ ఒక విధంగా అని ఒక అభిప్రాయం ప్రజల్లో బలపడింది. అలాగే అంతకుముందు వచ్చిన తీర్పులను తిరగదోడడానికి మళ్ళీ స్పెషల్ బెంచీలు వేయటం కూడా జరుగుతుంది. ఇదంతా జరగకూడదంటే జ్యుడిషియల్ ప్రెడిక్టబిలిటీ, అంటే న్యాయ వ్యవస్థ తీర్పు ఈ విధంగా ఉండొచ్చు అని ప్రజలు ఒక అంచనాకు రావడానికి వీలుగా మన ఆలోచన ధోరణిని మనం విడుదల చేయాలి. ఏదైనా ప్రత్యేకమైన సందర్భం వస్తే తప్ప, లేకపోతే ప్రిడిక్టబుల్ లైన్స్లో ఉండాలి అని. అంటే సిజేఐ సూర్యకాంత్ చాలా మౌలికమైన తీవ్రమైన మార్పులు ఆయన హయాంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ తీర్పుల గురించి కాదు, బయట అధ్యయనాలు వీటి గురించి కూడా. సార్ కర్ణాటక సీఎంపై చర్చ ట్విస్టులకు తెరపడేది. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి